సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అడ్డా తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకుని ఇంటర్నెట్ ఎలా యూజ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మనకి ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే, ఏదైనా ఆఫీస్ మీటింగ్స్లో కానీ ఏదైనా జూమ్ మీటింగ్స్ అలాంటి టైంలో మనకి ఇలాంటి ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం మనం ముందుగా మన మొబైల్ డేటాని అయితే ఆన్ చేసుకోవాలి. దానికోసం సింపుల్గా మొబైల్ డేటాని అయితే ఆన్ చేసుకున్నాం. అలాగే ఏరోప్లేన్ మోడ్ని కూడా ఆన్ చేసుకోవాలి. సింపుల్గా ఏరోప్లేన్ మోడ్ని కూడా ఆన్ చేసుకున్నాం. బ్యాక్ వచ్చేసి మన మొబైల్లో డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసి సింపుల్గా మనం *#4636 #* అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్గా మనం ఈ ఫస్ట్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మొబైల్ రేడియో పవర్ అనేది డిసేబుల్లో ఉంటుంది. దాన్ని మనం సింపుల్గా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకొని సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. పూర్తిగా బ్యాక్ వచ్చినట్లయితే మనకి ఇప్పుడు నెట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దానికోసం సింపుల్గా యూట్యూబ్ని అనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి వీడియోస్ అయితే నెట్ అయితే వర్క్ అవుతుంది. వీడియోస్ మనకి ప్లే అవుతున్నాయో లేదో మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, మనకి వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. వీడియోస్ అన్నీ మనకి నెట్ అయితే మనకి ఈజీగా వర్క్ అవుతుంది. వీడియోస్ కూడా మనకి ప్లే అవుతున్నాయి. సింపుల్గా మీ పని అయిపోయాక మళ్ళీ ఏరోప్లేన్ మోడ్ ఆఫ్ చేసేసుకుంటే నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.